నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పోలిట్ బ్యూరో జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ రోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి లభించింది. 29 మందితో పోలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ కు జాతీయ ఉపాధ్యక్షుడిగా, స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు పోలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు నాయుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను ప్రకటించడంతో ఆనందోత్సవాలతో ఉన్న టీడీపీ శ్రేణులు. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్లకు, తెలుగుదేశం పార్టీ కేడర్కు పండుగ వాతావరణాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా జాతీయ పోలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీలను ఇవాళ ప్రకటించడం జరిగిన నేపథ్యం. ఈ పోలిట్ బ్యూరో రాష్ట్ర జాతీయ కమిటీలలో ప్రతి ఒక్కళ్ళకి అనుభవజ్ఞులైనటువంటి వారికి, పార్టీకి సేవ చేసినటువంటి వారికి, పార్టీ సీనియర్లుగా ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ కమిటీలను ప్రకటించడం జరిగింది అనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి వినపడుతున్న మాట. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్కు టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇవాళ పదోన్నతి లభించిన విధంగా కనపడుతున్న నేపథ్యం. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నారా లోకేష్ను ఎన్నిక చేయడంలో దూరదృష్టి ఉంది అనేది ఇవాళ కనపడుతున్న నేపథ్యం. రాజకీయ చాణక్యుడిగా పేరున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ను వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించడంలో చాలా ఆలోచనాత్మకమైన ధోరణితో వెళ్ళినట్లుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. పార్టీ భవిష్యత్తు కోసం, పార్టీలో యువ నేతలను ప్రోత్సహించడం కోసం, పార్టీ జాతీయ స్థాయిలో ఒక రకమైన స్థానాన్ని పొందడం కోసం, జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పే విధంగా ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి ఉంది అనే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విధంగా, పార్టీ ప్రతిష్టతను కాపాడే విధంగా, పార్టీ శ్రేణులను కాపాడే విధంగా, సీనియర్లను గౌరవించే విధంగా అన్ని రకాలుగా కూడా ఈ కమిటీలు గౌరవప్రదంగా ఉండే విధంగా ఈ కమిటీలను ఆలోచనాత్మకంగా చేసినట్లుగా మరి ఇవాళ టీడీపీ సభ్యులు మాట్లాడుకుంటున్న పరిస్థితి, టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ కమిటీల విషయానికి వచ్చే వరకు, జాతీయ కమిటీ కావచ్చు, పోలిట్ బ్యూరో కావచ్చు, రాష్ట్ర కమిటీల విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక పరంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ కమిటీలను ఆలోచనాత్మకంగా చేశారనే విధంగా కనపడుతున్న నేపథ్యం. 29 మందితో పోలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేస్తే, 31 మందితో జాతీయ కమిటీని ఏర్పాటు చేస్తే, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగిన నేపథ్యం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయబద్ధంగా, ప్రతి సామాజిక వర్గానికి న్యాయం కలిగే విధంగా, ప్రతి సామాజిక వర్గంలో పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేశారనేది ఇవాళ పార్టీ శ్రేణుల నుంచి వినపడుతున్న మాట. పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి, పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని, పార్టీ కోసం జైలు పాలై, పార్టీ కోసం శ్రమించిన అటువంటి వారికి ఇవాళ ప్రత్యేక స్థానాన్ని కల్పించే విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయటం జరిగిందనేది ఇవాళ అనుకుంటున్నమాట. అయితే కొద్ది రోజుల్లో మరి మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో ఇవాళ పార్టీ కమిటీలను ప్రకటించడం అనేది కొంత చర్చనీయాంశంగా కనపడుతున్న నేపథ్యం. మంత్రివర్గంలో కొంతమందికి ఉద్వాసన పలిగే నేపథ్యంలో వారికి కూడా కొంతమందికి యువకులకు ప్రాధాన్యత కలిగే విధంగా ఉండే విధంగా మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ కమిటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనే విధంగా ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి ఈ కమిటీల విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, సామాజిక వర్గాల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఈ కమిటీలను ప్రకటించారనే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా కూడా ప్రకటించినట్లుగా కూడా కనపడుతున్న నేపథ్యం. బీసీలకు వచ్చే వరకు 40%, ఎస్సీలకు వచ్చే వరకు 25%, ఎస్టీలకు వచ్చే వరకు 3.8%, మైనారిటీలకు వచ్చే వరకు 7%, ఈ విధంగా కమిటీలలో స్థానాన్ని కల్పించిన నేపథ్యం. సామాజిక వర్గాలకు ప్రతి ఒక్కరికి
న్యాయం జరిగే విధంగా ప్రకటించిన నేపథ్యం. ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, పార్టీ స్థాపితం నుండి పార్టీలో కష్టపడినటువంటి వారికి, ఇవాళ వరకు కూడా పార్టీ కోసం శ్రమించినటువంటి వారికి న్యాయం జరిగే విధంగా ఇవాళ రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు ఆలోచించిన విధంగా కనపడుతుంది అనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల నుండి వినపడుతున్నమాట. ఇదే విషయానికి వచ్చే వరకు ఇప్పుడు ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ అక్కడ ఉండటం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కూడా అక్కడే ఉండటం జరిగిన నేపథ్యం. వీరిద్దరూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. తెలుగుదేశం పార్టీ నుండి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పలు దఫాలుగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన నేపథ్యం, ఓటమిని కూడా చూసిన నేపథ్యం. టీడీ జనార్దన్ పార్టీ స్థాపితం నుండి కూడా ఈనాటి వరకు కూడా పార్టీ కోసం కష్టపడుతూ, పార్టీలో ఉంటూ, పార్టీ కోసం కష్టపడుతూ, పార్టీకి అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉంటూ, పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారితో ఒక దేవుడు అనే విధంగా, ఎన్టీ రామారావు గారు నాకు దేవుడు అనే విధంగా ఇతను కొలిచే విధంగా నడుస్తున్న నేపథ్యం. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్గా కూడా ఈ తొండపు జనార్దన్ ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి వచ్చే వరకు అనేక రకాలుగా ప్రజలతో మమేకమై ప్రజాసేవలో కూడా ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. అయితే ఇటువంటి సీనియర్ నాయకుడికి మరి రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా టీడీ జనార్దన్కు అవకాశం ఇవ్వడం అనేది ఇవాళ పార్టీ శ్రేణుల నుండి, జగ్గయ్యపేట పార్టీ శ్రేణుల నుండి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ తెలుగుదేశం పార్టీ, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీలో స్థానికంగా ఉండి, జగ్గయ్యపేటలో స్థానికంగా ఉండి తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. పార్టీ ఈ విషయానికి వచ్చే వరకు స్థాపితం నుండి ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి టీడీ జనార్దన్. ఇతనికి జాతీయ ఉపాధ్యక్షులుగా గౌరవించడాన్ని జగ్గయ్యపేట శ్రేణులు, పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇవాళ సోషల్ మీడియా ద్వారా పెడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి విషయానికి వచ్చే వరకు అతను పలు దఫాలుగా టీడీపీ పార్టీ నుండి గెలుపొంది పలు దఫాలు ఓడిపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం. ఆయన పార్టీ కోసం తన అహర్నిశలు కష్టపడేటటువంటి వ్యక్తి, అహర్నిశలు పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం శ్రమించేటటువంటి వ్యక్తి. పార్టీ అధికారంలో ఉన్న, తను అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ కోసం అనునిత్యం కష్టపడేటటువంటి వ్యక్తి. పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు పగలు రాత్రి అనే తేడా లేకుండా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఒక విధేయత కలిగిన వ్యక్తిగా ఇతనికి పేరున్న నేపథ్యంలో ఇతనికి పోలిట్ బ్యూరోలో అవకాశాన్ని కల్పించడం అనేది ఇవాళ జగ్గయ్యపేట టీడీపీ శ్రేణుల నుండి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. వారు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉన్న నేపథ్యం. అంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నారా లోకేష్ను నియమించడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ఆలోచన అనేది ఇక్కడ కనపడుతున్న నేపథ్యం. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనేది తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనే పదవి అక్కడ లేని నేపథ్యం. ఆ పదవిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం, ఆ పదవిని నారా లోకేష్కు ఇవ్వడం, నారా లోకేష్ అయితేనే పార్టీ ప్రతిష్టను కాపాడుకుంటూ, పటిష్టతను కాపాడుకుంటూ, పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ, సీనియర్లను గౌరవిస్తూ, పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్తూ కేంద్రంలో చక్రం తిప్పే విధంగా ముందుకెళ్తాడనే ఆలోచనతోని, దూరపు ఆలోచనతోని రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు ఆలోచించాడా అనే విధంగా ఇవాళ పార్టీ సీనియర్లు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి 2 పదవులు రావడం అనేది జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు, సీనియర్ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ
శ్రేణులు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, యువ కార్యకర్తలు, యువకులు కూడా నారా లోకేష్కు టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇవ్వడాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఇవాళ పండగ వాతావరణం కనపడుతున్న నేపథ్యం. అయితే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ మరి చంద్రబాబు నాయుడు ఆలోచించిన విధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, కేంద్రంలో ఏ విధంగా చక్రాన్ని తిప్పుతారు, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తన ఆలోచనాత్మక విధానంతో ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.